పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇంకాస్త నమ్మకం ఇవ్వండి సార్. గులాబీ బాస్పై కొంత నమ్మకం. కేసీఆర్ మాటలపై నేతలకే నమ్మకం. క్యాడర్ మొత్తానికి కలగడం లేదా? అదేదో సినిమాలో రావమ్మ మెరుపు తీగలాగా కేసీఆర్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారనేది దాదాపు కార్యకర్తల్లో ఉండిపోయింది. అందుకే ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా రాజకీయాలకు వచ్చే వరకు, అంటే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఎక్కడ నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే దాదాపుగా చాలా స్పీడ్ ఉంది. ఇటు చూస్తే చాలా వరకు పరిస్థితులు అడుగంటాయన్న భావనతో ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో కేసీఆర్ లేని రాజకీయాల్ని, బీఆర్ఎస్ లేని విషయాన్ని చూసుకోవడానికి సిద్ధంగా లేరు ఆ పార్టీ శ్రేణి. ఇక బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ కాగలరన్నది ఆ పార్టీ నేతలకే నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే పార్టీ ఆవిర్భావ సభలో వరంగల్లో ఇక జనంలో ఉంటానని చెప్పిన కేసీఆర్ నిన్నటి వరకు కూడా బయటికి రాలేదు. ఇప్పుడు మరోసారి వచ్చి ఇదిగో వస్తున్నానంటే నమ్మడానికి పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ మానసికంగా సిద్ధం లేరు. ఏడాది ఏప్రిల్ నెలలో వరంగల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఇలాగే ప్రకటన చేశారు. కానీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగి 8 నెలలు కాస్తున్నా ఫామ్ హౌస్ గడప దాటలేదు. వరంగల్ సభలో కూడా ఆవేశంగా ప్రకటించిన కేసీఆర్ తర్వాత అయితా పైతలేరు. అదే విషయాన్ని ఇప్పుడు కార్యకర్తలు గుర్తుకు చేస్తున్నారు. దాదాపు చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కు వచ్చిన కేసీఆర్ పార్టీ నేతల సమావేశంలో ఆవేశంగా మాట్లాడారు. నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆదేశించారు. అయితే ఈ 3 సభలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఇప్పటికీ అందరికీ అనుమానమే. కానీ తాను వస్తానని చెప్పి అన్ని ఏర్పాట్లు చేయమంటారు. కానీ వచ్చేంతవరకు కూడా నమ్మకం లేదనేది బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఇక కేసీఆర్ బయటకు రాకపోతే అసలుకే ఎసరు తప్పదన్న భయం నేతల్లో ఇప్పటికే నెలకొంది. ఇప్పటికీ అన్ని ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఇక కేసీఆర్ బయటకు రాకపోతే మరింత క్యాడర్ నీరుగారిపోతుందని తెలుసు. బీఆర్ఎస్ వరుస ఓటములతో పాటు కుమార్తె కల్వకుంట్ల కవిత ఇప్పటికే యాత్ర పేరిట జనంలోకి వెళ్తున్నారు. సామాజిక యాత్ర పేరుతో తెలంగాణలో పర్యటిస్తూ పార్టీ నేతలపైనే విమర్శలు చేయడాన్ని కనీసం కేసీఆర్ ఖండించకపోవడం కూడా విమర్శలకు దారితీస్తుంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై 2 ఏళ్లు దాటుతున్నప్పటికీ పార్టీ అధినేత కేసీఆర్ కార్యకర్తలను కలిసేందుకు ఇష్టపడకపోవడం కూడా పార్టీపై ఎఫెక్ట్ పడనుందని చెప్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి జనంలోకి రావాలని క్యాడర్ కోరుకుంటున్నారు. కానీ కేసీఆర్ను చూస్తుంటే ఇప్పట్లో కదిలేలా కనిపించడం లేదు. మరి కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పినట్లు బయటికి వస్తారా రారా అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ముఖ్యంగా కేసీఆర్ లాంటి పెద్ద నాయకులకి ఈ విషయం అంత ఈజీగా అర్థం కానిది కాదు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు కేసీఆర్కు తగ్గట్టు ఉన్నాయా లేదా అనేది ఆయన ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా స్పీడ్ మీద ఉందని ఆ పార్టీ చెప్పకనే చెప్పింది. ఇక్కడ ఆలోచించుకోవాల్సింది మాత్రం కేసీఆర్ మాత్రమే. తాను రాజకీయాల్లో ఎంటర్ అయ్యే సమయంలో ఎంటర్ అవుతున్నారా లేదా, కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ కూడా పక్కలో బెల్లంలా తోడై ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా లేదా అని తెలుసుకోవాల్సింది కేవలం కేసీఆర్ మాత్రమే. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్కు పోటీ ఇస్తుంది. కేసీఆర్ ఆలోచించి దిగాల్సిన సమయం ఇది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.